Hello all, welcome back to our channel. In this video, we are going to discuss environmental studies important questions. Okay, environmental studies EVS అనేది బేసిక్ సబ్జెక్ట్, ప్రాక్టికల్ సబ్జెక్ట్ అనమాట. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అయ్యి తీరాల్సిందే. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ సబ్జెక్ట్ యూ విల్ గెట్ ఎ బ్యాక్లాగ్ ఆల్సో. సో జస్ట్ పాసింగ్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది. ఓన్లీ 40 మార్క్స్ పేపర్ ఉంటుంది. యూ విల్ ఈజీలీ గెట్ పాస్ మార్క్స్. ఓకే, సో ఇందులో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటుంది అనేది అన్ని డిస్కస్ చేద్దాము. సో టోటల్గా ఇది 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఐ సెడ్, అండ్ 1.5 అవర్ టైం ఉంటుంది. ఓన్లీ 1.5 అవర్లో మీరు 40 మార్క్స్ పేపర్ అనేది ఫినిష్ చేయాలి. సిలబస్ ఓన్లీ 2 యూనిట్స్ ఉంటుంది. ఈ 2 యూనిట్స్లో నుంచి క్వశ్చన్స్ అనేది ఇస్తాను. ఆ 2 యూనిట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఓన్గా నేర్చుకోండి. ఉన్నది యాస్టీస్గా బట్టి కొట్టడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది చాలా జనరలైజ్ సబ్జెక్ట్ అనమాట. ఇందులో మీరు కష్టపడి నేర్చుకోవాల్సిన ఏమీ ఉండదు. ఓకే, సో సెక్షన్ ఏలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సెక్షన్ ఏలో మీకు 2 క్వశ్చన్స్ వస్తుంది, షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో యూనిట్ 1 నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ ఏమో యూనిట్ 2 నుంచి వస్తుంది. 2 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇట్. సో ఒకటి 5 మార్క్స్ ఉంటుంది. 2 × 5 10 మార్క్స్ సెక్షన్ ఏ. సెక్షన్ బి కూడా సేమ్ 2 క్వశ్చన్స్ వస్తుంది, బట్ ఇంటర్నల్ చాయిస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 1A ఏమో యూనిట్ 1 నుంచి క్వశ్చన్, 1B ఏమో యూనిట్ 1 నుంచి క్వశ్చన్, అండ్ 2A ఏమో యూనిట్ 2 నుంచి క్వశ్చన్, 2B ఏమో 2 యూనిట్ నుంచి క్వశ్చన్. ఓకే, సో ఇలా 2 క్వశ్చన్స్ వస్తుంది. ఇంటర్నల్ చాయిస్ 2 అటెంప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి 15 మార్క్స్. 15 మార్క్స్ క్యారీ చేస్తుంది కాబట్టి మీరు సైడ్ బై సైడ్ 3 పేపర్స్ అన్నా మీరు ఆన్సర్ రాసి రావాల్సిందే. సో సెక్షన్ ఏలో 2 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 2 క్వశ్చన్స్, ఓన్లీ 4 క్వశ్చన్స్ యూ విల్ గోయింగ్ టు అటెంప్ట్ ఇన్ ఎగ్జామినేషన్. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1 నుంచి షార్ట్ వస్తుందని చెప్పినా కదా. ఈ 8 క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో ఎక్స్పెషల్లీ డీకంపోజ్ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్, అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ ఆల్సో ఇంపార్టెంట్. చూడండి ఒకసారి క్వశ్చన్స్ చూడండి, అన్నీ ఓన్గా రాయొచ్చు, మీరు జనరలైజ్గా రాయొచ్చు. మీన్స్ వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాట్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, ఇలా ఓన్గా రాయండి. అండ్ యూనిట్ 2 నుంచి షార్ట్ వచ్చేసి ఈవెన్ నేను స్టార్ మార్క్స్ పెట్టినవి చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి స్టార్ మార్క్ పెట్టినవి పర్ఫెక్ట్గా చదువుకోండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి కదా. ఈ 10 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఏలో ఈ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ బి లాంగ్ అంటే యూనిట్, ఇప్పుడు ఈ 9 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మీకు 2 అన్న ఒక ఇంటర్నల్ చాయిస్ అని చెప్పినా కదా. సో ఐదర్ యూ విల్ గెట్ 2 or 1. ఈ 9 క్వశ్చన్స్ జస్ట్ మీరు ఓన్గా నేర్చుకోనికి ట్రై చేయండి. ఆన్సర్ అనేది అర్థం చేసుకోనికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళాక ఓన్గా రాయండి. నేను స్టార్ మార్క్ పెట్టినవి చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ నేను స్టార్ మార్క్ పెట్టినవి చదివినాకనే వేరే చదువుకోండి. యూనిట్ 2 లాంగ్ ఈ 5 క్వశ్చన్స్ ఇచ్చినాను. ఈ 5 క్వశ్చన్స్ ఈజ్ మోస్ట్ ఎనఫ్. చూడండి ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ రానికి కాజెస్ ఏంది? ఫస్ట్ థింగ్ ఈజ్ వెహికల్, మీన్స్ టూ మచ్ ఆఫ్ వెహికల్ యూజ్. ఇలా ఓన్గా రాయడానికి ట్రై చేసేయండి, సరిపోతుంది. ఈజీగా మీకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇది చాలా హార్డ్ సబ్జెక్ట్ అని అంటున్నారు, బట్ ఐ డోంట్ నో వై యువర్ పీపుల్ ఆర్ టెలింగ్ లైక్ దిస్. సో ఓన్లీ 1.5 అవరే ఉంటుంది కాబట్టి ట్రై టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఫుల్ ఫ్లెడ్జ్గా ఆన్సర్ రాయండి. ఏదో చిన్న చిన్నగా రాసి ఆన్సర్ వస్తే వాళ్ళు ఫుల్ మార్క్స్ వేయడు. అండ్ క్వశ్చన్ పేపర్ని కూడా అట్రాక్టివ్ వేలో అటెంప్ట్ చేయండి. ఓకే, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నేను మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది PDF లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. వన్స్ గో అండ్ చెక్ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.